కాకల సురేష్ నాయకత్వం కాకల సురేష్ నాయకత్వం కాకల సురేష్ నాయకత్వం లేడీస్ నారాయణ ఇట్లా ఒక సెకండ్ వాయిస్ మెసేజ్ తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మా గౌరవనీయులైనటువంటి ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన కాకల సురేష్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఉదయగిరి మండల తెలుగుదేశం నాయకులు వారి జన్మదిన శుభాకాంక్షలతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో కలిసి రోగులకు పండ్లు మరియు పలహారాలు పంచడం జరుగుతున్నది. మన మనస్ఫూర్తిగా మన శాసనసభ్యులు అతను ఆరోగ్యవంతంగా దేవుని ఆశీస్సులతో ఇంకా మా ఉదయగిరి కాన్స్టిట్యూషన్కి దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనసారా మన శాసనసభ్యులు చెప్పంగానే ఏ కార్యకర్త అయినా ఫోన్ రిసీవ్ చేసి ఇటీవల కాలంలో గవర్నమెంట్ బిల్డింగ్స్ వేస్ట్గా పోతున్నాయి సార్, గవర్నమెంట్ హై స్కూల్లో ఆడ మార్చి దానికి పునర్నిర్మాణం నిర్మించగానే ఆదేశాల మేరకు హై స్కూల్ మార్చడం జరిగింది. అదేవిధంగా బాలికల ఉన్నత పాఠశాలను రద్దు చేసి ప్రభుత్వ బాలుర హాస్టల్ వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి పట్టణకు చేయూతగా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి చేదడు వాదుడుగా ఇద్దరు వాళ్ళు సహోదరులుగా వాళ్ళు ఈ మండలానికి మా టౌను మైనారిటీస్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీస్ కులాలకు సంబంధించింది కాబట్టి వెంకటరెడ్డి సురేష్ గారు చేదోడు వాదుడుగా ఉండి అనేక కార్యక్రమాల్లో మన ఫౌండేషన్ అధినేత నేను ఉన్నాను, నాతో కాకల సురేష్ గారు మరియు ఎంపీ వేమిరెడ్డి గారు చేదోడు వాదుడుగా ఉన్నంత వరకు మీరు భయపడబాకండి అని కార్యకర్తలకు ఖరాఖండిగా చెప్పి నేను ఉన్నంత వరకు ఈ పార్టీ కానీ మీకు కానీ ఎలాంటి అన్యాయం జరగదని భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 100 ఏళ్ళు సురేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ దినదిన మా ఉదయగిరి కోసం పాటుపడాలని, అదేవిధంగా శాసనసభ్యులుగా ఉదయగిరి జిల్లా కోసం శాసనసభల ప్రశ్నోత్తర సమయంలో మాట్లాడి మీరు గళం విప్పి ఈ యొక్క ఉదయగిరి పట్టణానికి జిల్లాగా మార్చాలని మన తెలుగుదేశం నాయకుల తరఫు నుంచి, ఉపాధ్యాయుల నుంచి, అందరి తరఫు నుంచి విజ్ఞప్తి చేసుకుంటూ మీకు మా యొక్క ఆర్థిక తర్వాత హృదయపూర్వకమైనటువంటి తెలుగుదేశం నాయకులు, మన ఫౌండేషన్ సభ్యులు మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు నా పేరు అల్లూరి వెంకటజ్యోతి. ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది మాకైతేను. ఈరోజు మన ఉదయగిరి ముద్దుబిడ్డ, యంగ్ టైగర్, యంగ్ లీడర్, మన ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ అన్న గారి జన్మదిన వేడుకలు సందర్భంగా ఇక్కడ అలాగే మన ఫౌండేషన్ అధినేత మరియు రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ఆయన ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో
స్టాఫ్ అందరూ మరియు డాక్టర్లు సిబ్బందితో కలిసి రోగులకి ఫ్రూట్స్ అలాగే కేక్ కటింగ్ చేయడం జరుగుతుందండి. ఆయన ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉదయగిరి అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడూ తప్పిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉంటున్నాడు. ఆపదంటూ వెళ్తే ఆయన క్షణంలోనే పరిష్కారం అయ్యే పని అయితే వెంటనే చేస్తున్నారు, లేదంటే కొంచెం టైం పడుతుందమ్మా వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇట్లాంటి లీడర్ మనకి కావాలి, మనమందరం కలిసి కృషి చేద్దాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ మీడియా మిత్రులకి, టీడీపీ కార్యకర్తలకి, లీడర్స్కి అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మన ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ గారు జన్మదినం. ఆ జన్మదినాన్ని మన సిహెచ్సి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుపుకోవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే ఇలా హాస్పిటల్లో జన్మదినోత్సవాలు జరుపుకోలేదు. ఇదే శాసనసభ్యులు మొట్టమొదటిగా సిహెచ్సిలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అంటే వీటిని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయనకి హాస్పిటల్ అంటే ప్రజలకు వైద్యం ఏ విధంగా అందించాలనే దాని మీద ఉన్నటువంటి మక్కువ అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ మెట్ట ప్రాంతంలో ఉన్నది. ఇది 50 బెడ్ల హాస్పిటల్. దీన్ని 100 బెడ్లుగా చేయాలని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పట్టుదలతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఇక్కడ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఆయన చట్టసభలో 3 సార్లు ప్రస్తావించారు. అదే ప్రకారంగా ప్రస్తావించి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి వసతుల్ని మెరుగుపరచాలని, ఇంకా ప్రసూతి కాంప్లెక్స్ని కొత్తగా కట్టాలని ఈ ఆసుపత్రికి నిధులు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. 5,75,00,000 రూపాయలు మన ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా, హెల్త్ మినిస్టర్ ద్వారా ఉదయగిరి సిహెచ్సికి వరకే శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ నిధులతో సక్రమంగా ఉపయోగించుకొని పాత బిల్డింగులన్నీ ఉన్న పనికిరాని పాత బిల్డింగులన్నీ తీసేసి కొత్త బిల్డింగులు కట్టి ఆ బిల్డింగులు తగ్గట్టుగా ఇక్కడ ప్రజలకి అన్ని విధాల ఆరోగ్య సౌకర్యాలు అందించాలని డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి ముఖ్యంగా డాక్టర్లని అందరినీ అన్ని విభాగాలకు చెందినటువంటి డాక్టర్లందరినీ నియమించేదానికి ఎమ్మెల్యే గారిని కృషి చేయాలని సభాముఖంగా ఎమ్మెల్యే గారిని మిగిలిన అందరినీ కలెక్టర్ గారిని ప్లస్ హెల్త్ మినిస్టర్ గారిని హెల్త్ సెక్రటరీ గారిని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాకర్ల సురేష్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీ అందరి తరఫున, మా సిహెచ్సి మొత్తం స్టాఫ్ తరఫున నేను తెలుపుకుంటూ ఓకే. ఈరోజు మా గౌరవనీయులైనటువంటి ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన కాకర్ల సురేష్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఉదయగిరి మండల తెలుగుదేశం నాయకులు వారి జన్మదిన శుభాకాంక్షలతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో కలిసి రోగులకు పండ్లు మరియు పలహారాలు పంచడం జరుగుతున్నది. మన మనస్ఫూర్తిగా మన శాసనసభ్యులు అతను ఆరోగ్యవంతంగా దేవుని ఆశీస్సులతో ఇంకా మా ఉదయగిరి కాన్స్టిట్యూషన్కి దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనసారా మన శాసనసభ్యులు చెప్పంగానే ఏ కార్యకర్త అయినా ఫోన్ రిసీవ్ చేసి ఇటీవల కాలంలో గవర్నమెంట్ బిల్డింగ్స్ వేస్ట్గా పోతున్నాయి సార్, గవర్నమెంట్ హై స్కూల్లో ఆడ మార్చి దానికి పునర్నిర్మాణం నిర్మించగానే ఆదేశాల మేరకు హై స్కూల్ మార్చడం జరిగింది. అదేవిధంగా బాలికల ఉన్నత పాఠశాలను రద్దు చేసి ప్రభుత్వ బాలుర హాస్టల్ వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి పట్టణకు చేయూతగా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి చేదుడు వాదుడుగా ఇద్దరు వాళ్ళు సహోదరులుగా
వాళ్ళు ఈ మండలానికి మా టౌను మైనారిటీసు మరియు ఎస్సీ ఎస్టీ బీసీస్ కులాలకు సంబంధించింది కాబట్టి వెంకటరెడ్డి సురేష్ గారు చేదోడు వాదుడుకు ఉండి అనేక కార్యక్రమాల్లో మన ఫౌండేషన్ అధినేత నేను ఉన్నాను, నాతో చాకల సురేష్ గారు మరియు ఎంపీ వేమిరెడ్డి గారు చేదోడు వాదుడుకు ఉన్నంత వరకు మీరు భయపడబాకండి అని కార్యకర్తలకు ఖరాఖండిగా చెప్పి నేను ఉన్నంత వరకు ఈ పార్టీ కానీ మీకు కానీ ఎలాంటి అన్యాయం జరగదని భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 100 ఏళ్ళు సురేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ దినదిన